నమస్కారం సిసిసి ఛానల్ కు స్వాగతం। మీరు చూస్తుంది సిసిసి న్యూస్। నా పేరు ప్రతాప్ ప్రగలపాటి। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎంగా వస్తేనే పేదల భవిష్యత్। ఎంపీ భరత్రామ్ ఎన్నికల ప్రచారంలో హారతులతో స్వాగతం పలుకుతున్న మహిళలు। జనసేన టీడీపీ బీజేపీ కూటమి పిఠాపురం ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్। బ్రహ్మరథం పట్టిన అభిమానులు కార్యకర్తలు। ప్రజా సంక్షేమ పాలన కూటమి అధికారంతోనే సాధ్యం। ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందరికీ వర్తింపజేస్తామని హామీ। ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి, రాజమండ్రి నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎంపీ భరత్రామ్ అన్నారు। రాజమండ్రి 3వ వార్డులో ఎంపీ భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి, రాజమండ్రి నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎంపీ భరత్రామ్ అన్నారు। రాజమండ్రి 3వ వార్డులో ఎంపీ భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు। నగరాన్ని అభివృద్ధి చేశా, ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్రామ్ అన్నారు। సోమవారం సాయంత్రం నగరంలోని 3వ వార్డు రచ్చబండ వద్ద నుండి గడప గడపకు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు। జగనన్న సంక్షేమ పాలనతో నిరుపేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచారని, అటువంటి జననేత జగనన్న మరోసారి సీఎంగా వస్తేనే పేదల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని అన్నారు। రాజమండ్రి ఎంపీగా నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, అయితే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అన్నారు। అదే ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రి నగరానికి గత వైభవం తీసుకొస్తానని చెప్పారు। అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో మన నగరాన్ని విశ్వనగరంగా గుర్తింపు వచ్చేలా చేస్తానన్నారు। ఎంపీగా రాజమండ్రిని శోభాయమానంగా తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడ్డారో మీరు స్వయంగా చూశారు। అదేవిధంగా మీ మధ్యనే మీతోనే ఉంటూ మీ ఇంటి పెద్ద కొడుకునై నగరాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు। మీ కష్టాలలో పాలు పంచుకుంటా, ఏ పండుగ వచ్చినా మీతోనే అన్నారు। రాజమండ్రిని అభివృద్ధి చేశానని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తేనే ఓటు వేయండి, లేదంటే వద్దన్నారు। ప్రతి ఒక్కరూ ఎంతో అద్భుతంగా రాజమండ్రి నగరాన్ని తీర్చిదిద్దారని, మీకే ఓటు వేస్తామని భరత్కు ఈ సందర్భంగా మాటిచ్చారు। ఎంతో మంది పాలకులు వచ్చి వెళ్లారు, కానీ మీకులా జనంతోనే నిరంతరం ఉంటూ నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన నాయకుడు కనబడలేదన్నారు। ఎంపీ భరత్గా 100% మార్కులు పొందారని, ఎమ్మెల్యేగా కూడా అంతకంటే ఎక్కువ మార్కులు పొందాలని ఆశీర్వదించారు। పలు ఇళ్ల వద్ద ఎంపీకి పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు। మహిళలు హారతులు పట్టారు। Rama
కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా కలసిరా ఉరికిరా, కదలిరా కలసిరా ఉరికిరా, అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా, మింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వైరా మెరుపు వైరా, దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గొంతెత్తరా, గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. రాజమండ్రిని ఇంత అందంగా అభివృద్ధి చేసినటువంటి భరత్ గారు ఈ విధంగా మా దగ్గరకు వచ్చి ఓట్లు అడగడం అనేది చాలా ఆశ్చర్యంగా వేస్తుందండి. ఎందుకంటే మా సొంతంగా మా మనస్ఫూర్తిగా ఆయనకు ఓటేసి ఎంతమంది అయితే దీన్ని అనుభవిస్తున్నారో, రాజమండ్రి యొక్క అందచందాలను అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఓటు వేసి మన రాజమండ్రిని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించవలసిందిగా భరత్ గారికి మరీ మరీ కోరుకొని ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ. పేదవాణి కడుపు నింపే అన్నమే కానుక, అన్నదాత పొలము నిండా నీళ్ల పరవళ్ళే ఇక, గుండెలోన గూడులోన చీకటుండరాదిక, బతుకు నిండా ఉచిత వెలుగులు ఇచ్చుటే. రాజమండ్రి నగరాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 48వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టోను వివరించారు. రాజమండ్రి 48వ వార్డ్ దుర్గానగర్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. భారీ జనసంద్రోహంతో బయలుదేరి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్ని ఎంపీగా గెలిపించాలని కోరారు. మరోమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ప్రజలకు మనశ్శాంతి ఉండదన్నారు. పరోక్ష మార్గంలో దోచుకో దాచుకో అనే నినాదంతో పాలన సాగించిన జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే ప్రత్యక్ష దోపిడీకి పూనుకుంటారన్నారు. ప్రజా సంక్షేమ పాలన కూటమి అధికారంతోనే సాధ్యమన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందాలంటే తమ కూటమితోనే సాధ్యమని పేర్కొన్నారు. రాజమండ్రి ప్రాచీన నగరం రాజమండ్రిని టూరిజం హబ్గా తీర్చిదిద్దామన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేస్తామని, క్రీడాకారుల కోసం మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేస్తామని వివరాలు వెల్లడించారు. చంద్రుడు శంఖం పూరి
పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి
పాలన కోరింది. ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి. నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి. మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. చెరపెట్టిన చల్ నిలబడ్డడురా, భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. పసుపు జెండ ఇంటి మీద కడిత పథకం ఉండదా? పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా? రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా? శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఫల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. అన్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది
ఎంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనసేన టీడీపీ బీజేపీ కూటమి పిఠాపురం ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ తన నామినేషన్ను మంగళవారం దాఖలు చేశారు. టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అభిమానులు అశేషమైన జనసందోహంతో భారీ ర్యాలీతో పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమం ఎంతో కోలాహలంగా జరిగింది. గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం నుంచి నాగేంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ, బుర్రా కృష్ణరాజు, మర్రెడ్డి శ్రీనివాస్తో కలిసి భారీ ర్యాలీగా కొణిదెల పవన్ కళ్యాణ్ బయలుదేరారు. దారి పొడవునా ప్రజలు కొణిదెల పవన్ కళ్యాణ్కు హారతులు పట్టారు. వేలాదిగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ గొల్లప్రోలు నేషనల్ హైవే మీదుగా పిఠాపురం పట్టణం చేరుకుంది. దారులన్నీ జన సంద్రోహంతో కిక్కిరిసిపోయాయి. పిఠాపురం పట్టణమంతా జై పవన్ కళ్యాణ్ నినాదంతో మారుమోగిపోయింది. ఈ ర్యాలీ అనంతరం పిఠాపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కొణిదెల పవన్ కళ్యాణ్, మాజీ ఎమ్మెల్యే వర్మ, కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణరాజుతో కలిసి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ కూటమి తరపున పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజా సమూహంతో దారి పొడుగుతా ఆశీర్వచనాలు, ప్రేమాభిమానాలు ఇస్తూ వచ్చాను ఇక్కడికి. ఇంకా టైం అయిపోతుందని చెప్పి ప్రజలు షార్ట్ కట్ తీసుకుని ఇక్కడికి వచ్చాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వారి ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం ఉప్పాడు సభలో
అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలని ఎంపీ భరత్రాం పేర్కొన్నారు. బ్రేక్ పడితే తిరోగమనమే అవుతుందన్నారు. ఆయన ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని 41, 14 వార్డుల్లో గడప గడపకు ఎంపీ భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలని ఎంపీ భరత్రాం పేర్కొన్నారు. బ్రేక్ పడితే తిరోగమనమే అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని 41, 14 వార్డులలో గడప గడపకు ఎంపీ భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని, నిరంతరాయంగా అభివృద్ధి కొనసాగాలని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్రాం ఆకాంక్షించారు. మంగళవారం నగరంలోని 41, 14 వార్డుల్లో గడప గడపకు కార్యక్రమాన్ని ఎంపీ భరత్ నిర్వహించారు. ఆ వార్డుల్లోని పార్టీ నేతలు, ఇన్ఛార్జీలు, వార్డు పెద్దలు, యువతతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. మహిళలు హారతులతో ఎంపీకి స్వాగతం పలికారు. విజయ తిలకం దిద్ది విజయోస్తు అంటూ ఆశీర్వదించారు. వృద్ధుల వద్దకు ఎంపీ వెళ్లి వారి పాదాలకు వినయంగా నమస్కరించి దీవెనలు తీసుకున్నారు. పెన్షన్ అందుతోందా, మందులు సక్రమంగా వేసుకుంటున్నారా లేదా అని ప్రశ్నించారు. మీ కొడుకు జగనన్న సీఎంగా ఉన్నంతకాలం మీకు లోటు రాదన్నారు. కంటి రెప్పలా మిమ్మల్ని కాపాడుకుంటారని, మనోధైర్యంతో ఉండాలని సముదాయించారు. భరత్ ఆప్యాయంగా పలకరించేసరికి ఆ వృద్ధులు ఆనంద బాష్పాలు రాల్చారు. మా కడుపున పుట్టిన బిడ్డలు కూడా ఈ విధంగా క్షేమ సమాచారాలు అడగడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతి నెల ఏదో సమయంలో భరత్ ఇలా మా ఇంటికి వచ్చి మనమడి మాదిరిగా ఆప్యాయంగా పలకరిస్తాడని, అందుకే ఆయనంటే వల్లమాల ప్రేమ అని, కలకాలం ఆయురారోగ్యాలతో రాజకీయ ఉన్నత పదవుల్లో ఉండాలని ఆ వృద్ధ దంపతులు ఆశీర్వదించారు. నగరంలో ఎంపీగా చేసిన అభివృద్ధి పనులను వార్డు ప్రజలకు ఎంపీ వివరించారు. చేసిన అభివృద్ధి పనుల వివరాలను తెలియజేస్తూ ఫోటోలతో సహా ముద్రించిన కరపత్రాలను ఎంపీ భరత్ స్వయంగా అందజేసి మద్దతు కోరారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజమండ్రి నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్నదే నా ప్రధాన సంకల్పం అన్నారు. నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయమని కోరారు. అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలి, మీ అందరి ఆశీస్సులు, మద్దతు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా భరత్ కోరారు. గత ఎన్నికలలో మాదిరిగా మోసపోయి సిటీ ఎమ్మెల్యే ఎన్నికలలో పొరపాటు చేస్తే అభివృద్ధి తిరోగమన దిశగా పయనిస్తుందన్నారు. ఓటును సద్వినియోగం చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయమని ఎంపీ భరత్ కోరారు. అంతా బాగున్నారు కదా, ఊరంతా బాగా చేసి పెట్టమా లేదా? ఊరంతా బాగా చేసి పెట్టామా? మీకు ప్రధానమైన ప్రాబ్లమ్స్ ఈ లోదర్గిరిలో ఆ రోడ్డు ఒకటి చెప్పారు, ఈ అడ్డ రోడ్డు ఒకటి చెప్పారు, మంచినీళ్ళు ప్రాబ్లం ఒకటి చెప్పారు. ఈ 3 ప్రాబ్లమ్స్ చెప్పారు. నాకు చూసారా బ్రెయిన్లో గుర్తుండిపోయింది. ఇవన్నీ చేయిస్తాం. మంచినీళ్ళు ప్రాబ్లం లేకుండా మొత్తం అంతా చేయిస్తాము. డ్రైనేజ్ ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ పెట్టిస్తాం. ఇది కాకుండా 2 రోడ్లు చేయించేస్తాం. పేదోళ్ళందరికీ ఇవ్వాలని జగన్ గారు ఇప్పటిదాకా రాజమండ్రిలో జగనన్న పత్రాలతో పాటు ఇచ్చిన పట్టాలు అయితే కానీ, వెలుగు బంధులు ఇచ్చిన అయితే కానీ 41,000 మందికి ఇచ్చారు. ఇంట్లోకి వచ్చేసిన వెంటనే, ఇక్కడ ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ స్థలాలు మీకు ఎక్కడైతే బూరుగుగూడ లేదా కానవరమా, కాపవరమా, పల్లకడియమా ఎక్కడైతే ఇచ్చారో అవన్నీ శుభ్రాలు చేయించి 90 రోజుల్లో మీకు హ్యాండ్ ఓవర్ చేయించేసి అక్కడ మీకు మార్కింగ్ వేసేసి మీకు ఇల్లు కూడా స్టార్ట్ చేయిస్తాం. ఎవరికైతే పట్టాలు వచ్చినాయి, ఏది హామీ పత్రాలతో పాటు పట్టాలు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా త్వరలో కంప్లీట్ చేస్తాను. ఊరంతా బాగు చేశాను లేదా? ఇది కాకుండా నెక్స్ట్ నేను చేసే కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు మన పిల్లలు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు కనీసం 4 కంపెనీలు తీసుకొస్తారు రాజమండ్రి. ఇది కాకుండా స్టీల్ ప్లాంట్ లాంటి ఇండస్ట్రీలు కనీసం ఒక 2 ఇండస్ట్రీలు రాజమండ్రి చుట్టుపక్కల పెడితే ఇక్కడ లోకల్గా ఉన్న పిల్లలకి ఉద్యోగాలు కల్పించవచ్చు అని అవి కూడా మనం చేసాము. రాబోయే 5 సంవత్సరాల్లో మీరు కూడా ఊహించలేరు, అలా తయారు చేసి చూపిస్తాం. సో మీరు అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి వేస్తేమ్మా నేను ఇంకా బాగా చేసి పెడతాను. నమ్మకం ఉందా లేదా? నా మీద ఆ ఇష్యూ కూడా ఉంది కదా, అది కూడా రిజాల్వ్ చేయండి. డంప్ యార్డ్ అక్కడ ఉండకూడదా? చేస్తాను. మా ఫ్యాన్ వరకు ఫ్యాన్ మన
రోజు రాజమహేంద్రవరంలో 41వ వార్డు 14వ వార్డు ఈ 2 వార్డులు కూడా ఉదయం నుంచి పర్యటన చేస్తూ ఉన్నాము. ప్రతి ఇంటింటికి కూడా గడప గడపకి టచ్ చేస్తున్నాము. మీకు జగనన్న వలన ఏమన్నా లబ్ధి చేకూరిందా లేదా? వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, గడిచిన ఏ ప్రభుత్వాలు కూడా మాకు ఈ రకంగా ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చిన సందర్భాలు లేవు. ఇది మొట్టమొదటిసారి. ఎందుకంటే మేము దగ్గరగా 30-40 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలను ఎన్నో ముఖ్యమంత్రులను చూసాం, కానీ ఈ తరహా పరిపాలన అందించింది కేవలం జగనన్నే అని చెప్పి మరి అక్కా చెల్లెమ్మలు అందరూ చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. అదే స్థాయిలో ఇవాళ రాజమహేంద్రవరం కూడా కొత్త వరవడి సృష్టించే విధంగా ఇవాళ అభివృద్ధిలో పరుగులు పరిగెట్టిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలందరికీ కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఇవాళ మనకి ఏది మంచి జరుగుతుంది? ప్రజలు కోరుకునే 2 కోరుకుంటారు. నాకు తెలిసి 2 కోరుకుంటారు. ఒకటి, ప్రభుత్వం వలన మనకి ఏమన్నా లబ్ధి చేకూరిందా లేదా, మా కుటుంబానికి ఏమన్నా లబ్ధి చేకూరిందా లేదా. జగనన్న వలన మరి అన్ని రకాలుగా కూడా లబ్ధి చేకూరింది. అదే రకంగా రెండోది, మన ఊరికి ఏమన్నా అభివృద్ధి చెందిందా లేదా అని కోరుకుంటారు. ఇవాళ జగనన్న ద్వారా ఇవాళ రాజమహేంద్రవరాన్ని అభివృద్ధిలో పరుగులు పరిగెట్టించాం. ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ చెప్తా ఉంటారు డబుల్ ఇంజన్ సర్కార్ అని. డబుల్ ఇంజన్ సర్కార్కి రోల్ మోడల్ రాజమండ్రి. మీరు చూసుకోండి, సంక్షేమ పథకాలతో అద్భుతంగా ప్రజలకు అందించాం. అభివృద్ధిలో రాజమహేంద్రవరాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్ళాం. అక్కడ పైన జగనన్న, ఇక్కడ మనమందరం కూడా కలిపి ఇవాళ ఊరిని బాగు చేసే కార్యక్రమం చేశాం. మరి ఇవాళ ఒక్కటే అంశము ప్రజలను మరొకసారి, నేను ప్రతిసారి చెప్తా ఉంటా, మరొకసారి గుర్తుకు చేస్తూ ఉన్నా. ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి కుటుంబం 16 సంవత్సరాలు పదవుల్లో ఉండి రాజమండ్రికి ఏం చేశారని సూటిగా ప్రశ్నిస్తున్నా. మాటికి ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు సమాధానం చెప్పేదాకా మాటికి ప్రశ్నిస్తాం. లేని పక్షంలో చెప్పండి, అవును 16 సంవత్సరాలు మేము ఏం చేయలేకపోయాము, ఇప్పుడు మాకు అవకాశం ఉంటే 5 సంవత్సరాల్లో చేస్తామంటే అప్పుడు ప్రజలు ఆలోచన చేస్తారు. నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటివేత ధోరణిలో ఉంటే ప్రజలు కూడా హర్షించరు. 16 సంవత్సరాలు మీరు పదవుల్లో ఉండి ప్రజలకి సేవ చేయకుండా, ప్రజల్ని బాగు చేయకుండా, ఊరిని బాగు చేయకుండా, మాకు మేమే బాగుపడతాము, మా కుటుంబాలని మేమే డబ్బులు సంపాదించుకుంటామంటే రాజకీయాల్లో కుదరవు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అదే కాకుండా తెలుగుదేశం కూడా గతంలో 2014లో ఒక మాజీ ఎంపీ గారు మురళీమోహన్ గారు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు రాజమండ్రికి ఏం చేశారు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు దానికి సమాధానం చెప్పాలా? 16 సంవత్సరాలు ఎమ్మెల్యే కుటుంబం రాజమండ్రికి ఏం చేశారు? 10 సంవత్సరాలు ఒక మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే 10 సంవత్సరాలు రాజమండ్రికి ఏం చేశారో సమాధానం చెప్పమని, ఇవాళ సమాధానం చెప్పిన తర్వాత మీరు ఓట్లు అడగడానికి నైతిక హక్కు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇవాళ మేము చెప్పడానికి ఊరిలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్తా ఉన్నాం. మరి మీరు కూడా ఏదైనా ఉంటే మీరు స్వీకరించి మీరు ముందరికి రండి. అంతే తప్పితే మాకు ఓట్లు వేయండి, మా తెలుగుదేశం పార్టీ కంచుకోట అంటే కుదరదు అనేది ప్రజలకు ఒక్కసారి గుర్తుకు చేస్తూ, మరి మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటుని మరి నాకేమని కూడా నేను అడగట్లే. ఊరిలో అభివృద్ధి చెందితే ఆశీర్వదించండి, జగనన్న ద్వారా సంక్షేమ పథకాలు అందితే ఆశీర్వదించండి. మరి ప్రజలందరినీ కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నా. నిన్న నామినేషన్ పత్రాలు కూడా మరి దాఖలు చేశాము. మరి రాబోయే ఎలక్షన్స్లో మీ అతి పవిత్రమైన ఓటుని ఫ్యాన్ గుర్తుకు వేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అంగన్వాడీకి వెళ్తున్నారా? అంగన్వాడీ బాగా పెడుతున్నారా అక్కడ? సీతానగరం మండలం వెలంపేట గ్రామంలో టీడీపీ నాయకులు పెందుర్తి అచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీతానగరం మండలం వెలంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం పెందుర్తి అచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బత్తుల బలరామకృష్ణ గెలిపే లక్ష్యంగా ఆయన సతీమణి వెంకటలక్ష్మి ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ అమూల్యమైన ఓటును అభ్యర్థి అయిన బత్తుల బలరామకృష్ణకు వేసి అఖండ విజయంతో గెలిపించాలంటూ కోరారు. సీతానగరం మండలంలో గ్రామాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బత్తుల బలరామకృష్ణ గెలుస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఎన్డీఏ కూటమైన టీడీపీ, జనసేన, బీజేపీ మహిళల కోసం ప్రత్యేకంగా మహాశక్తి పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు. ఇప్పటికీ కూడా బటన్ నొక్కడం లేదు, అలా బటన్ నొక్కారు కానీ దానికి తగ్గ డబ్బులు కూడా ఎవరికి పడలేదు. అలాగే మొన్న దిగిపోయేటప్పుడు కూడా అతను బటన్ నొక్కడం జరిగింది, 18,000 ఇస్తారని, అవి కూడా ఇప్పటికీ కూడా జరగలేదు. ఆయన ఇస్తానన్న అరాకొర డబ్బులు 2 సంవత్సరాలు అయితే ఇచ్చారు కానీ అక్కడి నుంచి అయితే ఎవరికి ఏ విధమైన లబ్ధి ఎవరు పొందలేదు. అందరూ మోసపోయాము. జగన్ పరిపాలన అనేది ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. మనకి అభివృద్ధి అనేది ఫ్లెక్స్లోని, టీవీలోని కనిపిస్తుంది తప్ప గ్రామ గ్రామాల్లో అయితే అభివృద్ధి అయితే మాకు ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు వచ్చే పరిపాలన అభివృద్ధి కోసం అందరూ ఎదురు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ 48వ వార్డు దుర్గానగర్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. పేదలను ధనికులుగా చేయడమే తమ కూటమి ప్రధాన అజెండాగా పెట్టుకుందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 48వ డివిజన్లో టీడీపీ నాయకులు కానేటి ప్రభుదాసు, కానేటి కృపామణి, అజ్జరపు రమేష్ తదితరుల ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా అమ్మవారి ఆలయంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి భారీ జనసంద్రోహంతో బయలుదేరి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తన్ను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. క్రీడాకారుల కోసం మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నిరుద్యోగ యువత కోసం ఉపాధి అవకాశాలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో వైసీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడిజానికి, మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము. యాడున్నదయ్యను గట్టి
గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడు తాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిపిరి టిపిరి టిప్పటి పా టిపిరి 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 హో టిపిరి టిపిరి టిప్పటి సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడు తాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడు తాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం 28వ వార్డులో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఒక పక్కన సూపర్ 6 ఏదైతే తల్లికి వందనం, ఆడబిడ్డకి నిధి కింద, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ప్రతి ఇంటికి నీటి సరఫరా, పేదవారిని ధనికుల కింద చేసే ప్రణాళిక, ఈ 6 అంశాలు సూపర్ 6 తోటి రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన కార్యక్రమాన్ని తీసుకెళ్లడంతో పాటు ఓ పక్కన మా నియోజకవర్గ మేనిఫెస్టో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం, టూరిజంను అభివృద్ధి చేయడం, తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, యువతకి ఉద్యోగ ఉపాధి కల్పించడం, స్త్రీలకి రక్షణ కల్పించడం, అలాగే ఇక్కడ ఏదైతే దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చేందుకు ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం వల్ల ఈ భవన కార్మిక వ్యవస్థ ఏదైతే ఉందో అది అభివృద్ధి చెందడం, నిర్మాణ రంగం అభివృద్ధి చెందడం, ఉపాధి కల్పన అనేది జరగడం జరుగుతుంది. దాని ద్వారా రాబడి కూడా, ట్యాక్సెస్ కూడా మనకి పెరగడం అవకాశం ఉంటుంది. అలాగే ఉచిత ఇసుక పాలసీతో పాటు పెరిగిన పన్నులు తగ్గించడం, చెత్త పన్నుని తీసివేయడం, అలాగే ఇంటి పన్ను, ఇలాగ అనేకమైన పన్నులు భారాలు మోపుతూ ఉంది ప్రభుత్వం. అవన్నీ తగ్గించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం, ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. అలాగే యువతకి క్రీడా ప్రాంగణాలను కూడా మన తాలూకు మేనిఫెస్టోలో కూడా పొందపరచడం జరిగింది. ఇవన్నీ ఏ విధంగా అమలు చేయబోతా ఉన్నాం అన్నది ప్రజలకి చెప్పడం, ప్రజలు దాన్ని స్వాగతించడం, ప్రజలు కొన్ని సూచనలు ఇవ్వడం, ఈ యొక్క మేనిఫెస్టోని చూసి అమలు చేయండి, ఇవే మేము కోరుకుంటున్నామని చెప్పి మాతోటి వాళ్ళు చర్చించి అన్నీ కూడా మేము చూసినట్లయితే ప్రజలైతే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. సంక్షేమం తీసుకుంటున్న వాళ్ళలో కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది. కారణం, నువ్వు సంక్షేమం ఇవ్వాలి కానీ సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి 100 రూపాయలు లాగేస్తూ ఉన్నావు. 100 రూపాయలు లాగేస్తూ ఉంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. నువ్వు చేత్తో సంక్షేమం ఇస్తూ ఇంకో చేత్తో బలంగా లాగేస్తూ ఉన్నావు దాన్ని. అది ప్రజలు అర్థం చేసుకోవడానికి 4.5 సంవత్సరాలు పట్టింది. అలాగే దొంగ హామీ పత్రాలు, స్థలం ఉండదు, ఎక్కడుందో చూపించరు, అన్ని పొలాలే, కానీ మీకు ఇళ్ల పత్రాలు ఇచ్చేసాం, మాకు ఓటు వేయాలి అంటారు. ఈ 4.5 సంవత్సరాలుగా రాని శ్రద్ధ, వాళ్ళపైన బాధ్యత,
లేని ప్రేమ ఇప్పుడు వచ్చేస్తూ ఉంది, పొంగి పొరలుతూ ఉంది వాళ్ళ పైన ప్రేమ. అదే ప్రేమతో ఎందుకు టిట్కో ఇల్లు మీరు ఇవ్వలేకపోయారు? వైసీపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం, అదే ప్రేమతో మీరు టిట్కో ఇల్లులు ఎందుకు ఇవ్వలేకపోయారు? టిట్కో ఇల్లులు, గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లులు ఇప్పుడు దాకా మీరు ఇవ్వలా. అవన్నీ చేయని వాళ్ళు ఈరోజు మీరు హామీ పత్రాలు ఇస్తే ఎలా జనాలు నమ్ముతారని మీరు అనుకుంటా ఉన్నారు? నాలుగు గీసుకోవడం తప్ప దేనికి పనికిరాదని ప్రజలే చెప్తా ఉన్నారు ఈ హామీ పత్రాల పట్ల. మేము హామీ ఇస్తూ ఉన్నాం, ఆ హామీ పత్రాలు ఏదైతే సక్రమంగా లేదో వాటిని సక్రమంగా చేసి రేపటి రోజున కేంద్రం ఒక సహకారంతో వాటిలో ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే బాధ్యత మాదని స్పష్టమైన హామీ ఇచ్చాం. ఆ హామీ కట్టుబడి ఉన్నాం. ఏదేమైనా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మార్పు రావాలి, మార్పు తెచ్చుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇదే తెలుగుదేశం, బీజేపీ, జనసేన యొక్క ఎన్నికలు కాదు, ఇది ప్రజాస్వామ్యం కోసం అందరూ కూడా ఈ యొక్క ఎన్నికల్లో భాగస్వాములు అవ్వాలి. గెలుపు కోసం అందరూ కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేనకి సహకరించాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. తప్పకుండా సహకరించండి, ఆదరించండి. మీకు హామీ ఇస్తా ఉన్నాం, మీకు అందుబాటులో ఉంటాం. ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్న వ్యక్తి మీకు అందుబాటులో ఉంటాడు, మీ సమస్యలు తీరుస్తాడు, చెప్పినయే చేస్తాడు. నోటుకొచ్చిన హామీలు అయితే మేము ఇవ్వం. ట్విన్ సిటీస్ అనో లేకపోతే ఊర్లో ఔటర్ రింగ్ రోడ్లనో 24 గంటల నీటి సరఫరానో ఇలాంటి పిచ్చ హామీలు అయితే మేము ఇవ్వం. ఏదైతే చెప్తాం అదే చేస్తాం, ఏదైతే చేయగలమో అదే చెప్తాం, అవే చెప్పాం, చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగితే ప్రతిపక్ష నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు తీవ్రంగా ఖండించారు. రాజమండ్రి నగర అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, అలాగే టీడీపీ వారు తమతో చర్చకు సిద్ధమా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు సవాల్ విసిరారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము మాత్రమే నగరాన్ని ఎక్కువగా అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న తెదేపా వారు దీనిపై బహిరంగ చర్చకు రావాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నగర అభివృద్ధిపై అసత్యాలు మాట్లాడుతున్నారని రౌతు ఆక్షేపించారు. నగరంలో జరిగిన అభివృద్ధికి ఎంపీ భరత్రామ్ చేసిన కృషికి ఫలితంగానే ప్రజలందరూ అభిమానం పొందారని తెలిపారు. తెదేపా హయాంలో దుర్గంధభూయిష్టమైన కంబాల్ చెరువు పార్కును ఎంపీ భరత్రామ్ సంస్కరించి దాన్ని పరిశుభ్రమైన సుందర నందనవనంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. ఇప్పుడు అది ముంపు నివారణకు స్టోరేజ్ ట్యాంకుగాను, మరోవైపు పర్యాటక ప్రాంతంగా అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. తెలకు రోడ్ నుంచి వచ్చే ముంపు నీరు నివారణ కోసం 4 ఎకరాలు తెలుకుల చెరువు ప్రాంతాన్ని కేటాయించి స్టోరేజ్ ట్యాంక్గా మార్చిన కృషి మాదేనని రౌతు ప్రస్తావించారు. స్వాతంత్ర ఉద్యమ సంఘటిత స్ఫూర్తిని గుర్తు చేస్తూ కంబాల్ చెరువు సెంటర్లో దండి సత్యాగ్రహ విగ్రహ సమూహం ఏర్పాటు భరత్రామ్లోని దేశభక్తికి, జాతీయతా దృక్పథానికి ఉదాహరణని పేర్కొన్నారు. ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, లాలా చెరువులోని గ్లో గార్డెన్, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చక్కటి ఆహార కేంద్రాలకు విజ్ఞాన, వినోద, పర్యాటక వేదికగా పురోగమిస్తుంటే వీటిపై తెదేపా వారు వక్రభాష్యాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన సీఎం జగన్ రోడ్ షో చూడ్డానికి ప్రజలు ఎండను సైతం లెక్క చేయకుండా అసంఖ్యాకంగా తరలివచ్చారంటే అందుకు కారణం పేద ప్రజలకు జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ఉన్న కృతజ్ఞతే ప్రధాన కారణమని రౌతు గుర్తు చేశారు. అదే రీతిలో ఎమ్మెల్యేగా భరత్రామ్ నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు విశేష రీతిలో తరలిరావడం వెనుక ఆయన నగరానికి అందించిన పలు అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన కారణమని రౌతు వివరాలు తెలిపారు. ప్రతిపక్షం వాళ్ళు సహజంగా జరిగిన ఇన్సిడెంట్ని భిన్న స్టేట్మెంట్లను కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏం చేతనంటే ముఖ్యమంత్రి గారి మీద రాయి పడినప్పుడు అది ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసుకున్న రాయి అని ఒక సందర్భంలోనూ, సహజంగా ఒక రాయి పడితే ఎందుకంత కలత చెందాలని మరి ఇంకో స్టేట్మెంటు, ఇలా భిన్న స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ బస్సు యాత్రే ద్వారానే ఆయన సమాధానం ఏ రోజు కూడా ప్రతిపక్షాలు ఇచ్చిన దేన్ని కూడా ఆయన ఖండించలేదు. ఇవాళ ఆయన బస్సు యాత్ర ద్వారా ధైర్యంగా ఆయన వేసిన రాళ్ళని ఒక పువ్వులుగా తీసుకొని ధైర్యంగా ముందుకు సాగుతూ ఇవాళ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఎర్రని ఎండల్లో బహుశా ఇంత టెంపరేచర్లో కూడా పెద్ద ఎత్తున తరలి రావడం, ఇవాళ రాజమండ్రిలో కూడా నేను చూశాను. ఆయన బస్సు యాత్ర 9 కిలోమీటర్ల తర్వాత మల్లాయిపేట దగ్గర
తర్వాత అక్కడి నుంచి రాజానగరం వరకు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆయన క్యాంప్ ఆఫీస్ దాకా కూడా రావడం అని అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన రాబోయేటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి రాబోతుంది అనేటువంటి సంకేతాలు ప్రజలు ఇచ్చినటువంటి స్వాగతం ద్వారా మనకి స్పష్టంగా కనబడుతుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రస్తావన చేస్తున్నాను. అంతే భరత్ గారి యొక్క నామినేషన్ రాజంగా మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా ఎర్రని ఎండ 42-43 డిగ్రీలు రాజమండ్రిలో ఉన్నప్పుడు కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి విశేష స్పందన చూస్తే మరి వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఊరు తరలి వచ్చిందా అన్నట్టు స్వాగతం మరి రాబోయే రోజుల్లో సహజంగా అందరూ అంటున్నారు ప్రతిపక్ష నాయకులు అభివృద్ధి ఎక్కడ చేశారని. ఇవాళ సంక్షేమం అనేది మా ముఖ్యమంత్రి గారు బహుశా ఈ భారతదేశంలోనే ఎక్కడ లేని సంక్షేమం మా ముఖ్యమంత్రి గారు అందించారు అనేక పథకాల ద్వారా సామాన్య బడుగు బలహీన వర్గాలు. మరి ఇవాళ రాజమండ్రిలో నేను శాసనసభ్యుడిగా ఓడిపోయినా నేను గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసినప్పుడు రాజమండ్రిలో ఏదైనా శాశ్వతంగా ఉన్నటువంటి గృహ నిర్మాణాలు కానివ్వండి, బ్రిడ్జీలు కానివ్వండి, ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు, ఇవాళ అత్యద్భుతమైనటువంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు చేస్తే తదుపరి మరలా భరతరామ్ గారు పార్లమెంట్ మెంబర్గా ఉండి రాజమండ్రిలో శాసనసభ్యుడిగా నేను ఓడిపోయిన తర్వాత మరలా ఆయన బాధ్యతలు పూర్తిగా తీసుకొని రాజమండ్రి ముఖ చిత్రంలో అభివృద్ధి అంటే ఏంటనేది ఒకసారి చూపిస్తే ఇవాళ చుట్టుపక్కల ఊర్లు అన్ని ఊర్ల నుంచి కూడా వచ్చి రాజమండ్రి అభివృద్ధిని చూసి ఎంతగానో 1000 ఏళ్ళ పొగుడుతున్నారని అంటే కళ్ళకు కట్టినట్టు మనకి అభివృద్ధి ప్రతి ప్రదేశంలోనూ కనబడుతుంది. ఇవాళ గౌడ సెట్టిబలజ శ్రీశైన యాత ఈడిగ సంఘ మాజీ అధ్యక్షుడు పాలక శ్రీనివాస్ మాట్లాడుతూ భరత్ ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో గెలుస్తారనే దానికి నిన్న జరిగిన నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ప్రజలు వరదలా పుట్టిన దృశ్యాలే నిదర్శనమని అభివర్ణించారు. భరత్ విజన్ ఉన్న మనిషి అని, వాళ్ళ అభ్యర్థి నిలువున పాయిజన్ ఉన్న వ్యక్తి అని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ సిటీ మాజీ అధ్యక్షుడు నందపు శ్రీనివాస్, వాకచర్ల కృష్ణ, నీలం గణపతి, కురుమిల్లి శాంతి స్వరూప్, రొక్కన్ త్రినాథ్, కొమ్మోసు దుర్గారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వాసు గారు తమ్ముడు వాసు, నీకు ఒకటి చెప్తున్నా, రాసి పెట్టుకో. ఈ రోజున కౌంటింగ్ స్టార్ట్ అయింది. రేపు మే 13న ఎలక్షన్స్, జూన్ 3-4 తారీఖులో ఉంది కౌంటింగ్. నేను నిజంగా తమ్ముడు వాసుకు చెప్తున్నా, ఒక బస్ టికెటో ట్రైన్ టికెటో ఏ టికెట్ బుక్ చేసుకుంటే ఈరోజే బుక్ చేసుకో. కరెక్ట్గా జూన్ 4వ తారీఖున ఆ రోజు సాయంత్రం వరకు చూసి ఎక్కడైతే మీ యొక్క సొంత రాష్ట్రం ఈ మధ్యలో ఏర్పాటు చేసుకున్నారు కదా మీ ఫ్యామిలీ సొంత రాష్ట్రం, ఆ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా పెట్టి బేడలకు సిద్ధంగా ఉండమని ఈరోజు టికెట్ బుక్ చేసుకోమని చెప్తున్నా. రాజమండ్రి కంబాల్ చెరువులో వాకర్స్తో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసుని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసింది. టీడీపీ నేతలు జనంలోకి తీసుకుపోతున్నారు. జనసమర్థంగా ఉన్న ప్రాంతాల్లో ఓ పథకం ప్రకారం ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. స్వయంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి వాసుని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కంబాల్ చెరువు పార్కులో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వాకర్స్తో సమావేశమయ్యారు. కూటమి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘం.
జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై జెండ ఇంటి మీద కడిత పథకం ఉండదా పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కను పాప కలికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ
ప్రతివాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవనం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై. జగనన్న వస్తేనే సంక్షేమ ఫలాలు అందుతాయని డాక్టర్ జక్కంపూడి రాజశ్రీ అన్నారు. వంగలపూడి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని డాక్టర్ జక్కంపూడి రాజశ్రీ నిర్వహించారు. 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి గెలిపిస్తాయని ఎమ్మెల్యే సతీమణి జక్కంపూడి రాజశ్రీ పేర్కొన్నారు. సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో చేపట్టిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జక్కంపూడి రాజశ్రీ పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించినట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి అందరూ అండగా నిలవాలని కోరారు. మహిళల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. రాజానగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా 1773 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, 1377 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అందించారని వివరాలు తెలిపారు. మే 13వ తారీఖున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈసారి భారీ మెజార్టీ ఇచ్చి రాజాబాబుకి నెగ్గించాలని ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. 10th ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో అలాగే రాజమండ్రి సిటీ స్థాయిలో భాష్యం విద్యా సంస్థలు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. దానవాయిపేటలోని భాష్యం విద్యా సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యార్థులను యాజమాన్యం తరపున భాష్యం ఈస్ట్ జోనల్ 2 ఇన్ఛార్జ్ సత్యనారాయణ, ప్రిన్సిపల్స్ అభినందించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ 595 మార్కులతో కె లక్ష్మీహాసిని, ఎస్ ఆశ్రిత జిల్లాలో ప్రథమ స్థానం సాధించారని వివరాలు తెలిపారు. 594 మార్కులతో ఎన్ లలిత నాగసాయిశ్రీ సిటీ ఫస్ట్గా నిలిచిందని పేర్కొన్నారు. లెక్కల్లో 53 మంది విద్యార్థులు 100కి 100 మార్కులు సాధించగా 50 మంది విద్యార్థులు 99 మార్కులు చొప్పున తెచ్చుకున్నారని, 336 మంది విద్యార్థులు 90కి పైగా మార్కులు సాధించారని సత్యనారాయణ తెలిపారు. ఇంతటి విజయాలను నమోదు చేసిన విద్యార్థులను, తల్లిదండ్రులను, శ్రేయోభిలాషులను, అధ్యాపకేతర సిబ్బందిని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, డైరెక్టర్ శ్రీభాష్యం హనుమంతరావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 595 మార్కులు సాధించిన లక్ష్మీ హంసని ఆశ్రితులు మాట్లాడుతూ భాష్యం యాజమాన్యం ప్రణాళికాబద్ధమైన విద్య, ఉపాధ్యాయుల ఉత్తమ బోధన, హార్డ్ వర్క్, తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణంగానే జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచామని వివరాలు తెలిపారు. భాష్యం విద్యా సంస్థల ప్లానింగ్ అనేది స్టేట్ వైడ్కి ఒకేలా ఉంటుంది. అందుకనే రిజల్ట్ ఏదో ఒక ఏరియాకి అయిపోకుండా ప్రతి డిస్టిక్లోనూ స్టేట్ వైడ్గా కూడా మంచి రిజల్టే ఉంటుంది మా దగ్గర ఇప్పుడు. దానికి సహకరిస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఏదైనా ఒక స్టూడెంట్ ఒక సక్సెస్ని అచీవ్ చేయాలి అంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్తో ఒక పాటుగా సపోర్ట్ చేసే స్కూల్ భాష్యం లాంటి ఒక స్కూల్ అయితే ఉండాలి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనకి స్ట్రెస్ ఫ్రీ లేకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదువుకోవడం ఎలాగని నేర్పించి అంతా చేశారు. చాలా హెల్ప్ చేశారు టీచర్స్.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరింట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కోలమూరు గ్రామంలో టీడీపీ నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడి ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గోరింట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్ర పరిస్థితులు మారాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మధ్య పద్మావతి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, కోలమూరు జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు దొంటు విష్ణు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీధర్, గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలుగు జీవనది గోదావరి అయితే తెలుగు కథకు జీవనది సారం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలని సాధ్వి ఫౌండేషన్ అధ్యక్షురాలు ద్రోణంరాజు కాత్యాయని అన్నారు. ఆంధ్రకేసరి యోజన సమితి ఆధ్వర్యంలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 133వ జయంతి ఘనంగా నిర్వహించారు. సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరాం నాయుడు అధ్యక్షతన కోటిపల్లి బస్టాండ్ దగ్గర గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాత్యాయని మాట్లాడుతూ స్త్రీ జనోద్ధరణకు శ్రీపాద రచనలు దోహదం చేస్తాయన్నారు. శ్రీపాద విలక్షణ రచనా వ్యాసంగం సాగించారని పేర్కొన్నారు. శ్రీపాద రచనలో సారాన్ని చిన్న పుస్తక రూపంలో సాధ్వి ఫౌండేషన్ తీసుకొస్తోందని సమితి కార్యదర్శి మాదిరాజ్ శ్రీనివాస్ ప్రకటించారు. సమితి సభ్యులు తొక్కుల రమేష్, గుడిపూడి గౌతమ్, చెరుకూరి నాగసాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే కవి అన్నవాడు ప్రత్యేకంగా సమాజాన్ని చూస్తాడు, సమాజాన్ని పరిశీలిస్తాడు, సమాజాన్నే రాస్తాడు. కాబట్టి ఆ రాసిన సమాజం ఆ రోజు అలా ఉందా అని తెలియడం నేటి ఈ యొక్క రచనల యొక్క గొప్పతనం. కాబట్టి ఈ రోజుని మనం యాదగిరి రాంబాబు దయవల్ల ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది కూడా ఆయన యొక్క కథానికలు శత జయంతి 100 సంవత్సరాలైన సందర్భంగా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజును మనం యాదగిరి రాంబాబును కూడా మనం స్మరించుకుంటూ ప్రాచీన పద్ధతులు, పూర్వకాలం పద్ధతులు, సాంప్రదాయాలు, పాశ్చాత్య నాగరికత అనేది ఆ కాలంలోనే ఆ సాంప్రదాయాలు వెనక్కి నెట్టేయడం, పాశ్చాత్య నాగరికతను ముందుకు తొయ్యడం అనే కాన్సెప్ట్లోనే ఆయన అప్పట్లోనే ఒక రచన రచించారండి. అది అందరూ కూడా చదవాల్సిన రచన అన్నమాట. అందుకని ఈ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చాలా గొప్ప వ్యక్తి అని నేను చెప్పదలుచుకున్నాను. వార్తలు ముగించే ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎంగా వస్తేనే పేదల భవిష్యత్. ఎంపీ భరత్రామ్ ఎన్నికల ప్రచారంలో హారతులతో స్వాగతం పలుకుతున్న మహిళలు. జనసేన టీడీపీ బీజేపీ కూటమి పిఠాపురం ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్. బ్రహ్మరథం పట్టిన అభిమానులు, కార్యకర్తలు. ప్రజా సంక్షేమ పాలన కూటమి అధికారంతోనే సాధ్యం. ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందరికీ వర్తింపజేస్తామని హామీ.